నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఒకప్పుడు వైసీపీ వాళ్ళంటే బూతుల పర్వం నడిచేది అనేవాళ్ళం. తర్వాత కబ్జాలు, ఆక్రమణలు, అక్రమాలు, లేదంటే స్కామ్లు ఇలాంటి పర్వాలు కూడా గతంలో బాగా నడిచాయి. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక అరెస్ట్ల పర్వం నడిచింది అని చెప్పేసి అనుకున్నాం. మరి ఇప్పుడు వైసీపీలో ఏం నడుస్తుంది అంటే పరారీల పర్వం నడుస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు లేదా మంత్రిగా చేసిన వాళ్ళు లేదా స్పీకర్గా పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా పరారవుతున్నారు కుటుంబ సమేతంగా. ఇవన్నీ గతంలో చేసిన కేసులకి ఏమో అనుకుంటే కాదు, ఇప్పుడు కొత్తగా చేసిన తప్పులకి కేసులు ఫైల్ అయితే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న భయంతో వీళ్ళు పారిపోతున్నారు. మొన్న మనం చూసాము, ఎవరో ఈయన గుంటూరు ఈస్ట్ ఎక్స్ ఎమ్మెల్యే, వైసీపీకి చెందిన ఆయన షేక్ మహమ్మద్ ముస్తఫా అండ్ ఆయన కొడుకు బషీర్, వీళ్ళిద్దరి మీద కూడా ఒక కిడ్నాప్ కేసు నమోదైంది. అది కూడా కోయిలగూడెం నుండి గుంటూరుకి వెళ్తున్న పొగాకు వ్యాన్ని అడ్డుగా ఉండి పెట్రోల్ బంక్ కూడా వాటిని ఆపి వాళ్ళని కిడ్నాప్ చేశారంట. ఇప్పుడు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే అరెస్ట్ చేద్దామని వెళ్ళేపాటికి వాళ్ళంతా అక్కడ నుండి పరారయ్యారు తాళాలు వేసుకొని. అక్కడ బషీర్కి సంబంధించిన ఒక కాల్ రికార్డు కూడా దొరికింది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అంతోపాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న మాజీ ఎంపీలు, స్పీకర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పరారైపోతున్నారు ఇంటికి తాళాలేసి. అంటే ఏపీలో ఇప్పుడు వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుందా? అంటే ఇప్పుడు పరారీ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్, అంతే. అసలు ఆ పార్టీ పేరే పరారీ పార్టీగా మారిపోయిందా? ఈరోజు తాజాగా ఇప్పుడు ఈ గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా టొబాకో డాన్గా, తండ్రి టొబాకో డాన్ అయితే కొడుకు గుట్కా డాన్. అంటే గుంటూరు బేస్గా అటు టొబాకో మాఫియా, ఇటు గుట్కా మాఫియా, తండ్రి కొడుకులు పెంచి పోషించిన విధానం. 2 టర్మ్స్ ఎమ్మెల్యే అయిన ఏది ముస్తఫా అసలు డిప్యూటీ సీఎం అన్నట్టుగా అప్పట్లో మనం చూసాం. జగన్మోహన్ హయాంలో ఒక 5-6 డిప్యూటీ సీఎంలు ఈయన కూడా అక్కడ అన్నారు అప్పట్లో. అంటే ఇప్పుడు ఆ గుంటూరులో గుట్కా కామేశ్వరరావు అని ఒక అతను ఉంటాడు, కామేష్ అంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 200 చోట్ల గుట్కా వ్యాపారం చేసేవాడు. అతని వ్యాపారం మీద కన్నేసిన ముస్తఫా వాళ్ళకి పోటీగా తనే తయారీ బిగిన్ చేశాడు. తన అనుచరులతో ఇక్కడ విజయవాడ, ఆ నాగార్జున యూనివర్సిటీ, ఆ పెదకాక అని ఆ ఏరియాలో గోడౌన్లు అద్దెకి తీసుకుని, అంటే గుట్కా అసలు వీళ్ళే ఒక కుటీర పరిశ్రమలాగా అక్కడ తీసుకొచ్చారు. అప్పట్లో ఎస్పీ అమిరెడ్డి ఏది జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కామేశ్వరరావుని పట్టించాడు. ఇంతవరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కనాడు కామేశ్వరరావు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిచ్చాడు. అతను అమ్మిరెడ్డి ఏంటి అప్పుడు ఎస్పీగా 2 తెలుగు రాష్ట్రాల్లో 200 చోట్ల ఇతను గుట్కా వ్యాపారం చేస్తున్నాడని కేసులు పెట్టించాడు, జైలుకి పంపాడు. మొత్తానికి ముస్తఫాకి అడ్డం తప్పించాడు. ఇక ఏకఛత్రాధిపత్యం. ఇప్పుడు ఈ కేసు, ఇప్పుడు మీరు ఇవాళ మాట్లాడుతున్నది ఏంటి, ఆ నూజివీడు పెట్రోల్ బంక్ దగ్గర ఎవరో పొగాకు వ్యాపారస్తుడిని కిడ్నాప్ చేశారు. అభి, ఆ లారీ డ్రైవరు, వాళ్ళని పట్టుకుని అప్పుడు గుంటూరు గెస్ట్ హౌస్లో నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నారని ఇప్పుడు దానిపైన కేసు కట్టారు. ఇప్పుడు కాల్ డేటా రికార్డు స్పష్టంగా ఫిక్స్ అయింది. ఎవరు, అభి లేకపోతే బషీర్. అభి, బషీర్, ముస్తఫా మధ్య ఈ కాల్స్. ఇప్పుడు తండ్రి కొడుకుల కోసం వేట. ఏది ఇప్పుడు అరెస్టు భయంతో ఇద్దరు పరారీ. మొన్న ఏం చేశాడు ఎన్నికల్లో అతను ముస్తఫా, నేను ఇంకా రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, నేను వ్యాపారం చూసుకుంటా, మా అమ్మాయి కంటెస్ట్ చేస్తుందని చెప్పాడు. ఆమెను దించారు. ఎవరు, ఫాతిమా నూరి, ఆమెను పోటీ చేయించాడు ముస్తఫా కూతుర్ని. నజీర్ తెలుగుదేశం అభ్యర్థిగా గత ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆ సానుభూతి మొత్తానికి 30,000 ఓట్లతో నజీర్ గెలిచాడు. ఇప్పుడు ఈ వైసీపీ ఏది మాజీ మంత్రులు లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు ఈ వరుస పెట్టి అరెస్టులు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడంట. ఎవరిని? సీదిరప్పలరాజుని. అన్యాయం జరిగింది కదా సార్. అప్పలరాజు అక్కడ శ్రీకాకుళం జైల్లో అతను పెట్టారు, కొడుకుని అప్పలరాజుని. 30వ తారీఖు జగన్మోహన్ రెడ్డి మరి జైలు యాత్ర. ఇప్పుడు ఎన్ని జైళ్ళు తిరిగాడు జగన్మోహన్ రెడ్డి? ఈ 2 ఏళ్లలో నాకు తెలిసి ఒక 5-6 జైళ్ళకి వెళ్ళాడు.
నెల్లూరు జైలే 2 సార్లు వెళ్ళాడు. ఆ ఈవీఎం పగలగొట్టిన ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డి పరామర్శకి, లేకపోతే ఆ ఫోర్జరీ మైనింగ్ ఏంటది కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకి నెల్లూరు 2 సార్లు వెళ్ళాడు. విజయవాడ జైలుకి వెళ్ళాడు. ఎవరిని పరామర్శించడానికి? వంశీ, వల్లభనేని వంశీ పరామర్శకి. లేకపోతే గుంటూరు జైలుకి వెళ్ళాడు. నందిగం సురేష్ పరామర్శకి. రేపు మళ్ళా శ్రీకాకుళం జైలుకి వెళ్తున్నాడంటే అసలు ఈ తండ్రి కొడుకుల్ని కనుక మనం ఒకసారి చూస్తే, అటు అప్పలరాజు కొడుకు మోటార్ సైకిల్తో గుద్ది చంపాడు, గొర్రెల కాపరి దానయ్య. పాపం అసలు 16 నెలల పసికందు, 5 ఏళ్ల బిడ్డ. 1 లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పాడట. అంటే ప్రాణం ఖరీదు 1 లక్ష రూపాయలకి బేరం ఆడాడు అప్పలరాజు. తన కొడుకుని సేవ్ చేయడానికి మాత్రం 9 లక్షలకి బేరం కుదుర్చుకున్నాడు. అతను సిద్ధార్థ, ఆయన కెరియర్ కి 9 లక్షలు. ఏది తన కొడుకు ప్లేస్ లో ఒక బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన సిద్ధార్థని జైలుకి పంపాడు. అంటే 2 కుటుంబాలని బలి తీసుకున్న అప్పలరాజు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? వైద్యుడు, మత్స్యకారుడు, మాజీ మంత్రి, లోకేష్ కక్ష సాధింపు అంటాడు. రెడ్ బుక్ రాజ్యాంగం. ఇప్పుడు ఇది ముస్తఫా లేకపోతే బషీర్ కిడ్నాప్ చేయమని లోకేష్ చెప్పాడా? దీనికి ఏమన్నా లోకేష్ కక్ష సాధింపు ఉంటుందా? అంటాడు ముస్తఫా రేపొద్దున ఏమని, ఇదంతా లోకేష్ కక్ష సాధింపు అంటాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు. అంటే సార్ ఇక్కడ గెలిచింది కూటమిలో వైసీపీ లేదు, కానీ వైసీపీ వాళ్ళు ఇలా విర్రవీగుతున్నారు. ఒక పక్క పోలీసులు, డాక్టర్లు అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సగం మంది వైసీపీకి చెందిన వాళ్ళే సిస్టమ్లు ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మనం అబ్జర్వ్ చేస్తే గనక అరెస్ట్కి వెళ్తున్నారు అంటే వీళ్ళు పరారైపోతున్నారు. తమ్మినేని కావచ్చు, అనంతబాబు కావచ్చు, ఇప్పుడు ఈ ముస్తఫా కావచ్చు, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? డబ్బు ఏది ఇవాళ ధనమూలం ఇదని జగత్. ఉన్న డబ్బుని వీళ్ళు ఇసురుతున్నారు. ఏది డబ్బుతో కొంటున్నారు, ప్రాణాలు కొంటున్నారు, పోలీసులు కొంటున్నారు, అడ్వకేట్లు కొంటున్నారు. మనం చూసాం కదా, డబ్బుతో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న గేమ్ ఇదంతా కూడా. ఇక్కడ మనం ఏది తమ్మినేని సీతారాం అన్నారు, కొడుకు చిరంజీవి నాగ్. ఇవాళ వచ్చింది హైకోర్టు ఏమిచ్చింది జడ్జిమెంటు? సీతారాం భార్యకి బెయిల్ ఇచ్చినట్టు, కొడుకు మాత్రం బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు. అసలు చచ్చిపోయినాడికి బతికున్నాడికి డెత్ సర్టిఫికేట్ పుట్టించారు. 4 కోట్ల భూమి, ఆ భూమి కబ్జా కాదు. ఇప్పుడు వాణి మేడం మీద వాళ్ళు ఇంకో కేసు పడింది. తమ్మినేని వాణి ఏంటి, ఎవరో ఒక ఆమెని నిర్బంధించి ఆ సుధారాణి ఆమె కొడుకు ఎస్పీని కలిసి చెప్పారు 190 గజాల స్థలం ఆక్రమించారని, దాని ఖరీదు కూడా 4 కోట్లని ఇప్పుడు ఆ సుధారాణి మాట్లాడుతోంది. అంటే సీతారాం స్పీకర్గా పనిచేసిన వాడు. అసలు ఆయన భార్య వాణి మేడం, ఆమె మీద అప్పట్లో పోస్టులు అమ్ముకున్నదని, రేటు కట్టి పోస్టులు అమ్మేసిందని చెప్పి ఉద్యోగాలు, సబ్స్టేషన్లో ఆపరేటర్ పోస్టులు, అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, అనేక వార్తలు. అంటే ఏం ఫ్యామిలీస్ అసలు ఇవి? ఫ్యామిలీ క్రిమినల్స్ ఫ్యామిలీలేనా? అప్పలరాజు అయినా, లేకపోతే తమ్మినేని సీతారాం అయినా, ఇప్పుడు ఇతనెవరు ఈ ముస్తఫా అయినా, జోగి రమేష్ కుటుంబం, అది మరీ ఘోరం. కోడలు ఏది, ఆ కోడల మీద గృహహింస, వరకట్న వేధింపులే కాదు, 3 హత్యాయత్నాలు గోవాలో, లేకపోతే నార్సింగిలో, బెజవాడలో, 3 చోట్ల ఆమెను చంపాలని చూడటం. గతంలో అసలు అతను జైలుకి వెళ్ళాడు. జోగి రమేష్ గతంలో అరెస్ట్ అయ్యి ఆ ములకలపల్లి మద్యం కేసులో 83 రోజులు జైల్లో ఉన్నాడు. అప్పుడు బీసీ నాయకుడు అని చెప్పి అన్నారుగా, పాపం బీసీ బిడ్డను అరెస్ట్ చేశారు. అదే కదా వాళ్ళ తల్లి మాట్లాడింది, శకుంతల కూడా, ఇది లోకేష్ కక్ష సాధింపు అని. మరి ఇది ఎవరి సాధింపు? ఇప్పుడు ఈ కోడళ్ళు పెట్టిన గృహహింస కేసు కూడా లోకేష్ పెట్టించాడా? అంటే ఆ పెళ్లి చేసింది లోకేష్. ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా? అంటే ఇక్కడ వాళ్ళు ఏది మాట్లాడినా ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళమ్మా, వాళ్ళకి తెలియదా? అంటే ఒక అఫెండర్ ఏది హ్యాబిచువల్ అఫెండర్స్గా మారారు. అంటే మొత్తం ఫ్యామిలీ అసలు అటు కిడ్నాప్లు, ఇటు మర్డర్లు, ఇటు కబ్జాలు, చెయ్యని నేరం లేదు. అంటే నేరం చేయటానికే పుట్టారా వీళ్ళంతా అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి లేకపోతే అదే ఏది ఆతాన్లో గుడ్డలేగా, రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు.
ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి అచ్చోసిన ఆంబోతులను వదిలినట్టు సమాజం మీదకి వదులుతున్నాడు. ఒక నేరస్తుల కార్ఖానాలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.